తండ్రి నాయన నూతన సంవత్సరంలో ప్రవేశించి ప్రభా మొదటి ఆరాధనగా ఇతను మేము కూడుకొని ఉండగా ఈ సన్నిధిని మాకు ఉంచండి. ఈ నూతన సంవత్సరంలో ఎలాగా మీలో ఎదగవలసిన వారిగా ఉన్నామో మీ మాటలు మాకు దయచేయండి. మీ కృపాహస్తాన్ని మాకు తోడు. ఈ సమయంలో నాయన మీ సన్నిధిని మాతో ఉంచుకోండి. మీరే మాతో మాట్లాడుతున్నారు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. కళ్యాణి వాళ్ళ అబ్బాయి పాడిన పాట కదలిరా హరిగా ఈ చాలా పాటలు ఉన్నాయి. ఆ పాట ఎందుకు నేర్చుకున్నాడా అని ఆలోచిస్తాను. చూడకుండా పాడాడు. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతం. నిజంగా యవనస్తులు మరి యవనస్తుల కంటే బలవంతులు ఎవరన్నా ఉన్నారా? ఏ బైబిల్ ఏమని చెప్తుంది? వృద్ధులారా మీరు బలవంతులు అన్నా, పిల్లలారా మీరు బలవంతులు అన్నారా? ఎవరు బలవంతులు? యవనస్తులు నిజంగా బలవంతులు. యవన కాలం కావాలి దేవునికి. మొన్నటి వరకు కూడా స్త్రీలు కూడానికి అంటే నేను స్త్రీలు కాదనేది, అంటే పెద్దోళ్ళు అన్నట్టు. ఎప్పుడు యవనంగా ఉండాలని. ఎవరన్నా ఆంటీ అని పిలిస్తే నన్ను ఆంటీ అని కదా అక్క అని పిలువు. కొంతమంది అంకులని పిలుస్తారు. అంకులని పిలిస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? యవనస్తుల్లాగా ఫీల్ అవుతున్నారు. మరి యవనస్తుల్లాగా మనం ఫీల్ అవ్వాలా, ముసలిలాగా ఫీల్ అవ్వాలా? చెప్పండి. యవనస్తుల్లాగానే కదా. తమలేసుకోవాలి అనుకోండి, ఏమేస్తాం? ఎందుకు ఎలా కనపడాలని? యవనస్తుల్లాగా మనం కనపడాలని ఆశపడుతున్నాం. మరి ఎవరి బలం కావాలని కోరుకుంటామా? బలం ఏమైనా పర్వాలా, కనపడడం మాత్రం యవనస్తుల్లా కనపడితే చాలు అనుకుంటామా? ఎవరి బలం కూడా యవన బలము కూడా కావాలి. కాబట్టి ఏ వయసులో ఉన్నవారమైనా సరే, మనమెవరం యవనస్తులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. అంతేనా? లేకపోతే మన బలాన్ని కూడా దేవుడికి అంకితం చేయాలా? మన బలమే యవనస్తులాగా ఉండటమేనా? యవనమైన బలం మనం కలిగి ఉండటమేనా? లేకపోతే మన బలం కూడా దేవుడికి అంకితం చేయాలి. దేవుడికి మనం అంకితం చేయాలి. మన బలం మన సొంతం కాదు. దేవుడు మనకిచ్చే ఆరోగ్యము మన కోసమే కాదు. ఎవరి కోసం? మనం కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు మనం వాడగలిగినట్లయితే, దైవ గ్రంథంలో మనం చూస్తాం. మోషే ఉన్నాడు, వృద్ధాప్యం వచ్చినా కూడా కలజోడు రాలేదంట. కలజోడు రాలేదు ఆయనకి, చూపు మందరించలేదు. మరి కాలేబు ఉన్నాడు. కాలేబు ఏ వయసులో? కాలేబు యెహోషువలు ఎవరి గురించి చెప్పబడింది? 80 సంవత్సరాలప్పుడు కూడా 40 సంవత్సరాలలా ఉన్నాడని కాలేబు గురించి. మరి కాలేబు చూడండి, 80 సంవత్సరాలప్పుడు 40 సంవత్సరాలలాగా ఎలా ఉంటాడు? ఎక్కడదా బలం? మరి దేవుల్లో ఉన్న మనం కూడా 80 సంవత్సరాలు వస్తున్నాయి, 60 వస్తున్నాయి, 30 లాగా ఉండాలా, సగం లాగా ఉండాలా? ఉంటారు. చూడటానికి 60 వాళ్ళు కూడా 30 లాగా ఉన్నారు. అలా రెడీ అవుతున్నారు. కట్టే బట్ట అన్ని కూడా ఎలా ఉన్నాయంటే 60 ఏళ్ళు 30 ఏళ్ళ లాగా రెడీ అవుతున్నారు. కానీ అలాంటి యవన బలం మనం కలిగిన వారిగా ఉండాలి. ఆ బలం దేవునికి అంకితం చేయాలి. దైవ గ్రంథంలో మనం చూస్తాం.
పౌలు గారు పరిచర్య చేస్తూ మరి ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. భూషణపాత గారు గాని ఈ ఊరు వచ్చినట్లు మరి కొన్ని ఇళ్ళు దర్శించి వాళ్ళని రక్షించినట్లు పౌలు గారు కూడా ఏం చేశారంటే కొన్ని ఇళ్ళు దర్శించి, మరి మీరు ఈ గ్రామం వచ్చినప్పుడు ముందు మగోళ్ళు మారారా ఆడవాళ్ళు మారారు? పౌలు గారు అప్పుడు కూడా అదే పరిస్థితి. ఒక ఇంటికి వెళ్ళారు ఆయన. తండ్రి ఆయన గ్రీకు వంశస్థుడు, గ్రీకు, తల్లి యూదురాలు. అలా అన్యుడిగా ఉన్నాడు. గ్రీకు అంటే అన్యుడిగా ఉన్నాడు, దేవుని ఎరగని వాడుగా ఉన్నాడు. కానీ యూదురాలుగా ఉంది, కానీ యేసు ప్రభుని ఎరిగిన తల్లిగా లేదా ఆవిడ. ఎప్పుడైతే పౌలు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారో, సువార్త ప్రకటించారో, ఆ ఇంట్లో ఆమె తల్లి భార్య భర్తలు ఉన్నారు. కానీ అక్కడ మనకు చెప్పబడింది మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, అక్కడ పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను యూకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించారు. ఇక మనం చూసినట్లయితే అలాగా ఒక గ్రీసు దేశస్థుడు, అలాగే ఒక యూదురాలు, వీళ్ళ గురించే పౌలు గారు చెప్పబడిన మాట మనం చూస్తే, విశ్వాసం ఎవరిలో నుంచి ఎవరికి వచ్చిందంట? అయినా లోయలో నుంచి తల్లి యునేకేలో ఉన్న విశ్వాసము కుమారుడైన తిమోతిలో. చూడండి ఎలాగా ఆ విశ్వాసం అనేది తరతరాలుగా ఒక తరంలో మరి అవ్వ ఆమె ప్రభువును అంగీకరించింది. ఆమెను బట్టి ఆ విశ్వాసము తన కుమార్తెకి వచ్చింది. ఆ విశ్వాసము యవనస్తుడైన తిమోతి శిష్యుడైపోయాడు. యవన కాలంలో తన శిష్యుడైపోయాడు. శిష్యుడైపోవడం మాత్రమే కాదు, ఎలాంటి మంచి పేరు సంపాదించుకున్నాడో చూడండి. ఒకసారి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు, మరి మనకు సువార్తను ప్రకటించాడు. వాళ్ళు ప్రభువును నమ్ముకున్నారు, విశ్వాసములో ఎదుగుతూ ఉన్నారు. మరలా ఇక్కడ చూసేటప్పటికి 16వ అధ్యాయంలోకి మరొకసారి పౌలు గారు ఆయన 2వ మిషనరీ ట్రిప్ లో మరలా ఆ ప్రాంతం వచ్చినప్పటికీ ఎలా ఉన్నాడు? సేవకు సిద్ధపడిపోయిన వాడుగా ఉన్నాడు. అక్కడ అతడు విశ్వసించిన ఒక యూదురాల కుమారుడు. ఇవన్నీ చెప్పిన తర్వాత చూడండి, అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు, చూడండి మంచి పేరు పొందుకున్నాడు. ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే ఎంక్వైరీ ఏం చేస్తారు? అలా కుర్రోడు ఎట్లాంటోడు, ఆ కుటుంబం ఎలాంటిది, ఆ అమ్మాయి ఎలాంటిది, ఎంక్వైరీ చేస్తే కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. గిట్టనోడు చెప్పిన మాటలు, ఉన్న మాటలు, కాని మాటలు, ఏదన్నా అనేవండి కొన్ని. కానీ ఇక్కడ పౌలు గారు చూడండి, అసలు ఏంటి కుర్రాడు ఎట్లా ఉన్నాడు, నిజంగా అతని విశ్వాసం ఎలా ఉంది, ఆ సంఘంలో ఎలాంటి పేరు, సంఘంలో మంచి పేరు. సంఘంలో ఉన్న మనము సంఘంలో మంచి పేరు ఉండాలా వద్దా? కొంతమంది సంఘంలోనే ఉంటాము కానీ మంచి పేరు ఉండదు. అబ్బో ఆహా అని చెప్పి కథలు చెప్తారు. అబ్బో ఆయన బో చాలా కష్టం అంటారు. అరే మన సహోదరులలోనే మనం ఒక మంచి పేరుని సంపాదించుకోలేకపోతే ఎట్లా? ఇక్కడ ఒక సంఘం మాత్రమే కాదు, చూడండి అతడు లుస్త్రలోను ఆ ప్రాంతంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడంట. దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమేనా, లేకపోతే మంచి పేరు సైతం సంపాదించుకునేవాడిగా ఎదిగాడా?
దేవుల్లో ఉన్న మనము, ప్రభుని అంగీకరించిన మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము కూడా మంచి పేరుని సంపాదించుకోవాలి. వెండి బంగారాన్ని సంపాదించుకోవడం కంటే మంచి పేరు, మంచి సాక్ష్యము ఎలా సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మనం దేవునికి అంకితం చేసుకుంటామో, మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటాం. నా దగ్గరికి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ట్రైనింగ్ లో ఉన్నారు, అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరు ఒకటే చెప్పాను, దేవుణ్ణి మీరు ముందు పెట్టుకుంటే అన్ని విషయాలలో అసలు గొడవే లేదు. దేవుణ్ణి మనం ముందు పెట్టుకుంటే, దేవునికి మన జీవితం అంకితం చేసుకుంటే ఏది మనకి సమస్య కాదు. కొంతమందికి దేవుణ్ణి ప్రధానంగా ముందు పెట్టుకోకపోవడం వల్ల ప్రతీది సమస్య, భార్యతో సమస్య, పిల్లలతో సమస్య, ఇరుగు పొరుగు వారితో సమస్య, సంఘంలో సమస్య, ఎక్కడ చూసిన సమస్య. ఏంటి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి అంటే మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకోకపోవడమే. దేవుణ్ణి ముందు పెట్టుకొని అన్నిటికంటే ప్రథమమైన స్థానం దేవునికి మనం ఇచ్చినట్లయితే ఏది మనకి సమస్య అనిపించదు. అట్లాగే మొన్న అమెరికా దేశం వెళ్ళినప్పుడు నాకు అక్కడ మనవాళ్ళు కాబట్టి వాళ్ళు అనుకున్న మాట నాకు చెప్పారు. ఏంటంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు, పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు అన్నాక మాట కాకుండా ఉంటుందా? వస్తుంది. అయితే వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, మనము ఎవరి ముందు కూడా గట్టిగా మాట్లాడుకోవద్దు, ఒకరినొకరు ఎంచుకోవద్దు. పిల్లల ముందు కానీ, నా ఇంటి వారిలో కానీ, నీ ఇంటి వారి ముందు కానీ, ఇరుగు పొరుగు వారి ముందు కానీ, ఎక్కడైనా సరే గొప్ప గౌరవంగా మన ఇద్దరికి ఏమైనా ఉండొచ్చు, ఇద్దరి మధ్యలో ఏమైనా ఉండొచ్చు. అవి మనం ఎవరు లేనప్పుడు, మన ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. కానీ నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు నన్ను గౌరవించు, నేను నిన్ను గౌరవిస్తాను అని వాళ్ళిద్దరిని నిజంగా చూసి అందరూ అనుకుంటారంట, అబ్బా ఏంటి ఇట్లా. మనం భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు ఎంచుకుంటా ఉంటే ఎదుటి వాళ్ళకి గౌరవం ఉంటుందా? ఆ కుటుంబం మీద గౌరవం ఉంటుందా? ఆ భార్యాభర్తల విషయంలో వాళ్ళని గౌరవిస్తారా? వాళ్ళిద్దరూ ఐక్యంగా ఉంటున్నారు అన్నప్పుడే పిల్లలైనా తల్లిదండ్రులను గౌరవిస్తారు, ఇరుగు పొరుగు వారైనా గౌరవిస్తారు, రక్త సంబంధులైనా గౌరవిస్తారు. అరే ఎలాంటి మంచి సూత్రం వాళ్ళు పెట్టుకున్నారనిపించింది నాకు. ఈ సూత్రాన్ని మనం పెట్టుకుంటే ఒకరు మనల్ని తోలనే పరిస్థితిలో మనం ఉంటామా? చూడండి, కొన్నిసార్లు మనోళ్ళే కదా, నా కొడుకే కదా, నా తల్లే కదా, నా తమ్ముడే కదా అని చెప్పి వాళ్ళ ముందు నీ భార్యని నువ్వు చులకనగా మాట్లాడేస్తే, నాకు వాగు నువ్వు నోర్మి ఓపిక చెప్పొచ్చావులే అన్నారు అనుకోండి, ఏమైపోతుంది? తల్లిది అలా మాట్లాడుతుంటే కుమారుడికి గౌరవం ఉంటుందా? అది చిన్న సూత్రాన్ని మనం పాటించలేకపోతున్నామా? ఎంత మనల్ని మనమే చులకన చేసుకుంటున్నాం. ఒక మంచి పేరుని మనం సంపాదించుకోవాలి. దేవుని ఎరిగిన వారిగా నలుగురు మనల్ని చూస్తున్నారు. ఇదే నా భక్తి అంటే, ఇదేనా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు చేసే పని? అదేలాగా ఎలాగైనా దేవుని బిడ్డలో మాట్లాడేది అనిపించుకునేలాగా మన సాక్ష్యం ఉంటుందా, లేకపోతే ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటున్నామా? చెప్పండి, కాపాడుకోవాలా వద్దా? మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలా వద్దా? సమస్యలు అనేవి వస్తాయి, మాట తేడా వస్తుంది. నీ అక్కతో నీకు తేడా వస్తే కూర్చొని నెమ్మదిగా మాట్లాడు, ఆమెకు అర్థం చేయడానికి ప్రయత్నం చేయి. నలుగురిలో అల్లరి చేసేసుకుంటే నీ కుటుంబమే అల్లరైపోతుంది. కాబట్టి జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానం
సామెతలు 4వ అధ్యాయంలో చూస్తే సొలొమోను తన కుమారునికి చెబుతూ ఉన్నాడు, జ్ఞానం ఎలాంటిదో. జ్ఞానంగా ఉంటే కొన్ని మాటలు చూడండి, ఒక్కసారి చూద్దాం. జ్ఞానం సంపాదించుకోను, బుద్ధి సంపాదించుకోను, నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక విడులేడలా అది నిన్ను కాపాడును. జ్ఞానమును విడవకుండా ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అబ్బా, జ్ఞానాన్ని నమ్ముకుంటే మళ్ళీ ఒకసారి చదవమని, జ్ఞానమును విడవక అది నిన్ను కాపాడును. జ్ఞానం విడవకుండా ఉంటే జ్ఞానం మనల్ని కాపాడుద్దంట. దాన్ని ప్రేమించిన ఎడల జ్ఞానాన్ని మనం ప్రేమిస్తే జ్ఞానం మనల్ని రక్షిస్తుందంట. జ్ఞానం సంపాదించుకోవడమే జ్ఞానములకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి, సంపాదన అంతా ఇచ్చైనా సరే బుద్ధిని సంపాదించుకోవాలంట. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయి. నా కుమారుడా, నువ్వు ఆలకించి నా మాట అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవద్దు. చూడండి, దీర్ఘాయువు వస్తుంది. జీవ మార్గమును నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీ పరిగెత్తునప్పుడు నీ పాదము ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. చూడండి, జ్ఞానము ఎలాంటిదో. కాబట్టి జ్ఞానము కలిగిన వారిగా, జ్ఞానము వీళ్ళు చేసింది తప్ప ఆ పైకి అలా ఉండి లోపల ఎన్నో పెట్టుకుంటే అని ఒకవేళ అలా మాట్లాడతారేమో. లేదు, వాళ్ళు చేస్తున్న పని చాలా మంచి పని. పిల్లలకి గౌరవం ఉంటుంది. తల్లి మీద గౌరవం ఎలా వస్తుంది అంటే, భర్త భార్యని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి తల్లిని పిల్లలు గౌరవించగలుగుతారు. చాలా కుటుంబాలలో ఒకరినొకరు కించపరుచుకునేది, హీనపరుచుకునే పరిస్థితులే కనబడుతున్నాయి. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే తిమోతి విషయంలో ఎలాంటి విశ్వాసం, ఎలాంటి మంచి పేరు. పౌలు గారు మరలా ఒకసారి సువార్త చెప్పారు, తర్వాత మరలా వచ్చేటప్పటికి ఎలాగ దేవునిలో ఎదిగారో చూడండి. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ కుర్రాడు యవనస్తుడు, చిన్న వయసు అయినా సరే తనతో పాటు సేవకు తీసుకొని వెళ్ళాడు. పరిచారకుడు అయిపోయాడు. పౌలు గారు వెనకాల తిరిగాడు. గొప్ప పరిచారకుడు అయిపోయాడు. క్రొత్త నిబంధనలో దైవజనుడు అని సంబోధించబడిన వాళ్ళు ఎవరూ లేరు. పేతురు, పౌలు గొప్ప వాళ్ళే ఉన్నారు, కానీ దైవజనుడు అని సంబోధించబడింది తిమోతి అని చెప్పబడుతూ ఉంది. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు విశ్వాసము? ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిలో నుంచి. ఆ తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తల్లిలో నుంచి. మన విశ్వాసము అది సరైన విశ్వాసంగా ఉండి మన పిల్లలకి రావాలి. మన పిల్లలు కూడా ఈనాటి తరము, యువతరము, బలమైన తరము ఎలా ఉండాలి అంటే తిమోతి లాగా దేవుని కొరకు వాడబడే తరముగా ఉండాలి. మన విశ్వాసము మన బిడ్డలైన వారిని తిమోతి లాగా సిద్ధపరిచేలాగా మన విశ్వాసం ఉండాలి. దేవునిలో ఎదగాలి. ఎదుగుదల లేకపోతే ఏమంటాం? పిల్లలు పుట్టారు, ఎదగకపోతే ఏమంటాం? పర్వాలేదా? ఎప్పుడు చిన్నగా ఉన్నాడు, చాలు బాగున్నాడు, ఆడుకోవచ్చు, చక్కగా సంతోషించవచ్చా? అరే, పెద్దగా అయిపోతే ఎత్తుకోలేవు కదా. పెద్దగా అయిపోతే ఎత్తుకోలేము. నువ్వు ఎప్పుడు ఎత్తుకోవచ్చు. సంతోషమేనా? లేదు, నేను ఎత్తుకోలేకపోయినా పర్వాలేదు, వాడు మాతో ఎదగాలి. అలాగే ఆత్మీయంగా మనం కూడా ఎదగాలి. సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు, వయసు పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ అవ్వాలని ఆశపడతాం?
దేనిలో ఆశపడతాం ఎదగాలని? వయసులో ఎదుగుతాం, గుడ్డలుకుంటాం కానీ దానిలో మాత్రం వయసు పెరిగిపోతానే ఉంటది. కానీ ఆరోగ్యంలో మంచిగా ఉండాలనుకుంటాం, చేసే వృత్తిలో అభివృద్ధి చెందాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, ఇంకా దేనిలో అన్నిట్లో కూడా మనం ఏమవ్వాలని చూస్తాం? ఎదగాలి, అభివృద్ధి కావాలి. మరి భక్తిలో కూడా ఆత్మీయంగా కూడా మనము ఎదగాలి. 2026 సంవత్సరము ఎదుగుదలగా ముందు పెట్టుకోండి. నేను ఎదగాలి. మొట్టమొదట మన దేవునిలో ఎదగాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. అప్పుడు అన్ని అనుగ్రహించబడతాయి. కాబట్టి దేవుణ్ణి ముందు పెట్టుకొని ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా ఉండాలి. ఈ సంవత్సరము నేను ఎదిగే వ్యక్తిగా ఉండాలి. నా జీవితంలో ఎదుగుదల కావాలి. నా యొక్క ఆత్మీయ జీవితంలో, మరి ముఖ్యంగా నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావాలి. ప్రేమించే విషయంలో ఎక్కువగా ప్రేమించాలి. ఇతరులు బలపరిచే వారిగా ఉండాలి. ఇతరులకి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. అన్నిటిలో మిన్నగా మనము ఉండాలి. ఎంత చిన్న వయసులోనే ఎంత తొందరగా ఎదిగాడండి తిమోతి. విశ్వాసములో ఎదిగాడు. ఒక చాలా దైవజనుడుగా ఎదిగాడు. అతనికి కొంచెం భయస్థుడు. అందుకనే తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు, తిమోతి పిరికి కలిగిన ఆత్మ ఇచ్చాడా? ఏ ఆత్మ ఇచ్చాడంట? ఇంద్రియ నిగ్రహం. చదవండి ఆ మాట ఒకసారి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. 2 తిమోతి 2వ పత్రిక 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. చూడండి, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. కొంచెం పిరికితనం కనపడుతూ ఉంది. భక్తి ఉంది కానీ పిరికితనం ఉంది. అందుకనే చెబుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. పిరికి కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు పిరికిగా ఉండొద్దు అని చెప్పి పౌలు గారు తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. అవును, కొన్నిసార్లు ఆత్మీయతలో మనం ఎదుగుతూ ఉంటాం కానీ మనలో కొన్ని బలహీనమైన పరిస్థితులు ఉంటాయి. పిరికి వాళ్ళం కావచ్చు, గౌరవం మాట్లాడలేకపోవటం కావచ్చు, దేవుని గురించిన సువార్త మనం చెప్పాలని అనుకుంటాము, దేవుని గురించి ఇతరులకు చెప్పాలని అనుకుంటాం. కానీ కొంతమంది పిరికివాడుగా ఉండి, అమ్మో నేనేమని చెప్తాను, నాకు చెప్పడం రాదు అని కొంచెం బిడియం ఉంటది. వాటిలన్నిటిలో కూడా మనము ముందుకు వెళ్ళాలి. పిరికోళ్ళలాగానే ఉండాలా? లేకపోతే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనం సంపాదించుకోవాలా? ఏది మనకు లేదో, ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడ మనం బలహీనులుగానే ఉండిపోకూడదు. ఈ నూతనమైన సంవత్సరములో మన బలహీనతలన్నిటినీ ముందు పెట్టుకొని, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, ఈ బలహీనమైన మనస్సు నుంచి నన్ను విడిపించు, ఈ బలహీనమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించు, నీ కొరకు బలమైన వ్యక్తిగా నన్ను ముందుకు నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకొని, ఇంకా ఒక మాట మనం చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోలేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ 1 నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందని లెక్కింప సఖ్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. చూడండి, ఇక్కడ
11వ వచనంలో చూస్తే విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు కనుక తాను. చూడండి అక్కడ దేన్ని బట్టి ఆమెకి కుమారుడు పుట్టాడు? ఆమె ఎలాంటి విశ్వాసము? ఆమె పరిస్థితి వైపు చూస్తే ఆమెకి విశ్వాసము లేదు. ఆమె వయసు చూస్తే వయసు గతించిపోతా ఉంది. తన భర్త చూస్తే మృతతుల్యుడు. ఎవరంట అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. అబ్రహాము వయసు ఎట్లా ఉంది? ఆ వయసులో పిల్లలు పుట్టే పరిస్థితి లేదు. పరిస్థితుల వైపు చూస్తే ఏమాత్రము నిరీక్షణ లేదు. కానీ ఆమె వాగ్దానం చేసిన వాడు దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాక్యము అది వాగ్దానము. ఈ వాక్యమే మనల్ని బలపరిచేది. ఈ వాక్యములో ఉన్న వాక్యములే వాగ్దానములు. ఈ వాక్యములో ఉన్న వాగ్దానములను మనం చేత పట్టుకొని నమ్మి విశ్వాసంతో దేవునిలో కనిపెట్టి మనము ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నాకు కార్యం జరుగుతుంది. పరిస్థితి చూస్తే నా పరిస్థితి చూస్తే కార్యం జరగదు. కానీ ఎందుకు జరుగుతుంది అంటే ఆయన నమ్మదగిన వాడు కనుక, ఆయన నమ్మదగిన వాడు కనుక కార్యము జరుగుతుంది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యము. దేవుని కొరకు మనం బ్రతుకుతుంటే మనము ఒక నిరీక్షణ, తప్పకుండా మనకి కావలసినవి దేవుడు సమకూరుస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఇస్తానన్నాడు. ఏమన్నాడు? మీకేం కావాలో అడగండి. ఆయన చిత్తానుసారమైనది ఏది అడిగినా ఆయన తప్పకుండా దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. పౌలు గారికి ఉన్న నిశ్చయిత కూడా అంతే. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు ఆయన? పౌలు గారికి ఉన్న నిరీక్షణ ఏంటి? ఇట్లుండగా మన సొంత ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షము నుండి మన పక్షంగా ఉండగా మనకి ఈరోజు ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎనకతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సొంత కుమారుని ఇవ్వడానికి వెనకాడలేదే. ఇంకా మిగిలినవన్నీ ఆయనకి పెద్ద విశేషమా? కుమారుడు ఇవ్వడమే కష్టం. ఏదైనా ఇస్తాడు. కానీ తాను ఏం ఇవ్వాల్సి వచ్చింది? తన కుమారుడు ఇవ్వాల్సి వచ్చింది. తన కుమారుడి సిలువలో మరణించవలసి వచ్చింది. ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చవలసి వచ్చింది. యుక్త వయసులో, ఏ వయసులో? ముసలోడైపోయాక ఎవరన్నా కాలం చేశారనుకోండి, ఏమనుకుంటాం? వయసు అయిపోయింది. అయ్యో ఎలాంటి ఏమైందని వయసు అయిపోయింది. సరే సరే పర్వాలేదు అని ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఏమన్నా అయితే అయ్యో అని ఎవరో తిరిగిపోయినా దారిపోయిన వాళ్ళైనా ఒకలాంటి బాధ ఏంటి? అయ్యో ఎంతో జీవించవలసిన వయసు, మంచి ఎవర వయసు, అరే ఎంత చదువుకొని అన్ని వర్గమైపోయినాయే అని అనిపిస్తుంది. మరి యేసు ప్రభు యుక్త వయసులో, ఎవరో బలము కలిగిన వయసులో, మంచి యుక్త వయసులో ఆయన మన కొరకు ఎవరండి? సొంత కుమారుణ్ణి మన పాపముల రక్షణ కొరకు ఎలాగా తాను అందుకే పౌలు గారు అంటున్నారు, అరే సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి నేను తెలియదు కదా. మనం అడిగితే మనకు కావాల్సిన దేవుడు ఇవ్వడా? ఎందుకని మనం విశ్వాసంతో మన దేవుడిని అడగలేకపోతున్నాము, దేవుడిని నమ్మలేకపోతున్నాము? నమ్మకంలో, విశ్వాసములో మనం ఎదగాలి. ఈ 2026వ సంవత్సరంలో మన విశ్వాసము పెరగాలి. పరిస్థితుల వైపు మనం చూడకూడదు. పరిస్థితుల్ని చూసి మనం నిరుత్సాహపడకూడదు. పరిస్థితుల్ని అధిగమించి దేవుని మీద మన విశ్వాసము ఉంచి గొప్ప కార్యాలని మన జీవితాల్లో సాధ్యపరచుకోవాలి. బలవంతులుగా ఉండాలి. ఏమో ఇక అన్నట్లుగా నీరసంగా దేవుడు చేస్తాడా చేయడా అన్నట్లుగా నిరుత్సాహపడేవారిగా ఉండొద్దు. నిరుత్సాహపడేవారిగా ఉండొద్దు. దేవుని వైపు విశ్వాసం ఉంచండి. అరే ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మీద విశ్వాసం ఉంచారండి?
వయస్సు గతించిపోయింది. వయస్సు గతించిపోయింది. కానీ దేవుని యందు లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాల్లో కూడా మనం చూస్తే అక్కడ జకర్యా ఎలిజబెత్ ఉన్నారు. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల